నా కొరకు ఎంతో ప్రార్థన చేసిర్రు. మరి నేను ఎంత అంటే అంత అవస్థపడ్డా, ఎంత అంటే అంత బాధ భరించిన. నేనైతే నాకు చాలా ఘోరమైన పరిస్థితి. అయినా మరి పరిస్థితి నుంచి అయితే నేను ఎట్లా బయటపడతానని చాలా ఏడ్చిన. నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి అంటే నా ఇంట్లో వాళ్ళకి, మా వాళ్ళకి కూడా నేను చెప్పలేను నా బాధనైతే. అయితే ఇక ఒకరోజు చాలా నొప్పి లేచి ఇట్లా పండుకొని తల్లడిస్తున్నా చాలా. ఏమైంది ఏమైంది అని అంటే చాలా నొప్పి లేస్తుందని, చాలా ఆయాసం బాగా అవుతుందని అనేవరకల్లా డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన రమ్మని చెప్పిండు. అడికి వెళ్ళిన అయితే క్యాండింగ్ తీయాలమ్మా, ఈ నొప్పి ఏందో అర్థమవుతలేదు అని అన్నాడు ఆయన. అయితే అక్కడ క్యాండింగ్ ప్యాట్ని దగ్గర తీసుకున్నాక కొంచెం కంతిలాగా ఉన్నది ఇది గడ్డ అని ఆయన చెప్పిండు క్యాండింగ్ తీసిన ఆయన. అయితే ఆయన తక్కువ అయిపోతుంది మందులతోనే అని చెప్పిండు. కానీ ఒక 3 నెలలు వాడిన మందులు. 3 నెలల తర్వాత ఇంకా ఎందుకు ఇవి వాడుకున్నాడని అవి బంద్ చేసి, దేవుడే ఉన్నాడు, దేవుడే నన్ను బాగు చేయాలి, దేవుడే ఈ గడ్డ కరిగిపోయేటట్టు చేయాలని గోళీలు బంద్ చేసిన. బంద్ చేసినాక అవి తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ నొప్పి లేచింది నాకు. నొప్పి లేచినాక మళ్ళీ ఏంది ఇట్లా కాబట్టి నాకు ఈ పరిస్థితి ఏంది అని చాలా బాధపడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే మళ్ళీ క్యాండింగ్ తీయని మళ్ళీ ఆయన అన్నప్పుడు క్యాండింగ్ తీపించుకుంటే ఆయన అన్నాడు కదా, ఈ ఆపరేషన్ తప్పదక్క, నీకు చేపించుకోవాలి, నువ్వు ఆపరేషన్ క్యాన్సర్ కిందకి మరుతుందచ్చు అని అన్నాడు ఆయన. అనే వరకల్లా ఆయన చెప్పుడుతో చాలా బాధ అయిపోయింది. మా ఇంట్లో ఏంది పరిస్థితి ఏంది, పెద్ద ఆమెకు, మా యారాలకు కూడా, ఆమెకు కూడా క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. ఆమెకు కూడా ఆమె చాలా బాధపడ్డది. ఆమె కంతిలాగానే అని చెప్పి ఆమె కూడా క్యాన్సర్ లాగానే అయిపోయింది. మరి నాకు కూడా ఈ విధంగా అయితే మాది ఏంది, బతికేంది, పరిస్థితి ఏంది అని చాలా బాధపడి మళ్ళీ ఆయన ఇప్పుడు చెప్పిన మాట, ఇప్పుడున్న ఈ రిపోర్ట్లల్లో ఇంకా 6 నెలల వరకు క్యాన్సర్ కిందకే మరుతుండొచ్చు, ఇంకా 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, నేను ఎప్పుడైనా ఇప్పుడు చెప్పిన మాట అప్పుడు చెప్పలేను అని అన్నాడు ఆయన. అనే వరకల్లా ఇక సరే అని సపరేట్గా సరే అన్న చేపించుకుంటా అని చెప్పి వచ్చిన. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇది రక్తం, నీకు బిల్కుల్ రక్తం లేదు, రక్తం పుట్టేటట్టు అది ఒక గ్లూకోజ్ల సూది ఇస్తారు, ఆ రక్తంది అది ఎక్కించుకోవాలని చెప్తే మారడు వెళ్ళ నాకు అది ఎక్కించారు. అది ఎక్కించినప్పుడు రక్తము ఒక వారం తర్వాత ఇంకొక బాటలు ఎక్కించుకోవాలని అన్నారు. ఒక బాటలు ఎక్కించుకున్నాక అప్పుడు ఏమనిపించలేదు. మళ్ళీ బాటలు వారం తర్వాత పెట్టినాక చాలా నొప్పి లేచింది, బాగా జ్వరం వచ్చి నొప్పి వచ్చి వాంతింగులు వచ్చినాయి. ఇక వాంతింగ్ వచ్చే వరకల్లా వాంతింగ్ తర్వాత నాకు అన్నం కూడా తినబుద్ధి కాలే. ఇక అట్లనే 4 రోజుల దాకా అట్లనే వండుకొని ఉన్నా. సండే వచ్చింది, ఆ రోజు సండే రోజు నాడు ఇక్కడికి వచ్చి నేను ఒక ఆరాధన కూడా కాలేదు. ఆరాధన కాకముందుకే నాకు ఆయాసం అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం పానిగా ఈయన తోలుకొని పోయినా ఇంటికి. ఇక పోయినాక నేను అట్లనే వండుకొని ఉన్నా. వాళ్ళు వంట చేసిర్రు కానీ ఆ వంటకాడికి కూడా నేను పోలేదు. ఇక సోమవారం నాడు మా అల్లుడు మా అక్క కొడుకు బాగా ఇష్టపడ్డారు. ఇక మా కొడుకుని ఈయనను ఆ రిపోర్ట్లన్నీ తీసుకురాడా, మరి ఈడ కలరవయ్య దగ్గర సిఎంఆర్క్ హాస్పిటల్ ఉంది, అందులో చూపెడదామని అంటే అడిగి తీసుకుపోయిన తర్వాత ఆ రిపోర్ట్లను చూసి మీ అమ్మని తీసుకురా అని వాళ్ళు చెప్పిరట. చెప్పగానే ఇక మళ్ళీ తెల్లారి మా కొడుకు తీసుకుపోయినాక ఆమె చూసి ఆపరేషన్ చేయించుకోవాలమ్మా తప్పది అని అన్నది ఆమె. సరే అమ్మ, మరి మీ ఇష్టం అమ్మ, మందులతో తగ్గితేనేమో తగ్గిపోయేటట్టు చూడుర్రి, లేకపోతే ఆపరేషన్ అంటే ఆపరేషనే చెయ్యరని చెప్పిన. సరే అని అన్నారు. అన్నాక తెల్లారి మళ్ళీ రక్తం పరీక్ష గిట్లా అవన్నీ చేసిర్రు. అవన్నీ చేసినాక చెయ్యాలి ఆపరేషన్ అని అన్నోళ్ళు మళ్ళీ ముక్క పరీక్ష చేయాలని అన్నారు. ముక్క పరీక్ష చేసినాక కూడా మళ్ళీ వారం రోజుల తర్వాత అవి వచ్చినాయి రిపోర్ట్లు వచ్చినాక కూడా ఆ ముక్క పరీక్ష చేసి రిపోర్ట్లు వచ్చినాక చెయ్యం ఆపరేషన్, నెల తర్వాత చేస్తామని అన్నారు వాళ్ళు. అన్నాక నెల తర్వాత అన్నాక మళ్ళీ నాకు ఆయాసం బాగా నొప్పి బాగా వస్తుంది. ఇక నొప్పి వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు నెల తర్వాత అలాని పెట్టిర్రు, నాకు నొప్పి ఇట్లా వస్తుంది అని మళ్ళీ 15 రోజులకు మళ్ళీ పోయినాం దవాఖానకు. మా పెద్ద అక్కని తీసుకొని పోయినా. అడిగి పోయినాక వాళ్ళు చెయ్యమని అన్నారు. మీకు ఆపరేషన్ వద్దమ్మా, గర్భసంచి తీపించుకోవద్దు అని అన్నారు వాళ్ళు. అంటే మరి గర్భసంచి తీపించుకోవాలని నాకేమన్నా ఇష్టమా, ఎందుకు మరి నొప్పి లేస్తుందని నేను అన్నప్పుడు ఇక నీ ఇష్టమమ్మా, చేపించుకో నీ ఇష్టమని మళ్ళీ క్యాండింగ్ రాసిచ్చింది ఆమె. రాసిచ్చినాక మళ్ళీ క్యాండింగ్ తీసినాక అమ్మ ఇక నీ ఇష్ట ప్రకారంగానే చేస్తాం ఆపరేషన్, అది నీ ఇష్టము అని అన్న. దాంట్లో క్యాండింగ్ తీసినాక
మరి అందులో ఏమొచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆ క్యానింగ్ అందులో చూసామే చేపించుకోమని చెప్పింది. చెప్పించినాక సరే అమ్మ అని చెప్పినాము. పోయినాక ఆమె 3 రోజులకు చేస్తామని అన్న ఆపరేషన్ 4 రోజులకు చేసిర్రు. 4 రోజుల తర్వాత నీకు రక్తం బిల్కుల్ లేదు, రక్తం కావాలి అని అన్నారు. అన్నాక ఇక ఎట్లా ప్రభా, నాకు రక్తం లేదంటారు, ఎవరి రక్తం నాకు వద్దు, నా రక్తమే నాకు సరిపోయేంత కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్న సమయానికి పాస్టర్ నాకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, మంచిగా ఉన్నావా అని అంటే, లేదన్నా ఇట్లా రక్తం కావాలని అంటుర్రు, నాకు రక్తము దేవుడు ఇస్తాడు కానీ రక్తం కొరకు చాలా ఇబ్బంది పెడుతురు వాళ్ళు డాక్టర్లు అని అనగానే, లేదమ్మా నీకు సరిపోతుందమ్మా, మేము అందరం ప్రార్థన చేస్తున్నాం, సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాను. అవునన్న, నా కొరకైతే చాలా ప్రార్థన చేస్తుండు, దేవుడు కూడా నాకు రక్తం నాకు కావలసినంత ఇస్తాడు, ఎవరి రక్తం నాకు అవసరం లేదు అని నేను చెప్పినా కానీ వాళ్ళు నమ్ముతలేరు. అయితే నా రక్తము ఇక్కడ దొరకదట, సామాన్యంగా దొరకదట. మరి అది దొరకనప్పుడు ఇక మరి వాళ్ళు ఆపరేషన్ చేసినా కొద్దీ దేవుణ్ణే తలుచుకున్నా, దేవుడే నాకు ఈ కార్యం జరిగించిండు. మరి నాతోటి అయిన ఆపరేషన్ ఆమెకు చాలా షీమ్ పోసి ఆమెను 18 రోజులకు పంపిండు. మరి నన్ను అయితే 11 రోజులకి ఆపరేషన్ అయినాక 11 రోజులకి ఇంటికి పంపించిండు. దేవుడు చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసిన కృపలకు బట్టి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీ అందరి ప్రార్థన 4 సంఘాలు నా కొరకు ప్రార్థన చేసిర్రు. మరి ఎంతో వాళ్ళకు రుణపడి దేవుడు కూడా చాలా నాకు మేలు చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు